హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నానో చూడండి. మొన్న చెప్పాను కదా జొన్నపిండి గోధుమ రవ్వ ఉప్మా చాలా బాగా వచ్చింది. ఆ రోజు నేను వీడియో తీయలేదు. ఇప్పుడు చేస్తున్నాను చూడండి. ఇదిగో కొంచెం ఆయిల్ వేసాను, ఒక్కదానికే కదా 2 చిన్న స్పూన్ల ఆయిల్ వేసాను. ఇదిగో పోపు దినుసులు మామూలుగా ఉప్మాలాగే ఉప్మాకి వేసినట్టు వేసాను. ఇదిగో చూడండి, దీన్ని ఈ చిన్ని ఇదిగో కనిపించట్లేదా, చీకటిగా ఉంది ఇక్కడ. ఇదిగో ఈ చిన్ని గ్లాసులు, అందులో సగం రవ్వ సగం పిండి. ఏ పిండి ఇది? రాగి పిండి కలిపి వేయించి మడ గ్లాసులో తీసుకున్నాను. 4 గ్లాసులు నీళ్ళు ఎసరు పెట్టాను, అవి మరగాలన్నమాట. ఇదిగో పోపు దినుసులు ఏగుతున్నాయి. మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఏగాక మామూలుగా ఉప్మాయే, ఇంకేం లేదు. ఏగుతున్నాయి, నీళ్ళు మరుగుతున్నాయి పక్కన. ఇగో ఇంకంతా ఉప్మాలని, ఉప్మా ఈజీగా వెళ్తుంది, తెల్లగా రోజు. ఎందుకని రాగి ఉపయోగించాలంటున్నారు కదా. అలాగే మన యూట్యూబ్లో ఎవరో ఒక అమ్మాయి చూపించింది, చాలా బాగా చేసింది. అదే నేను ఫాలో అయ్యి మీకు చూపించింది. మళ్ళీ మీరు కూడా చేసుకుని చక్కగా అందరూ ఒకరికొకరు అలా చేసుకుని. లైటింగ్ తక్కువగా ఉంది, అది బాగా కలుస్తుంది. ఇది పక్కన నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడే కీలకం. ఇది అయిపోయాక మనం ఏం చేయాలి, ఈ పిండిని కొద్దిగా వేయించి పెట్టుకున్నాను కదా, మళ్ళీ వేయించుకోవాలి. ఇది అయిపోతాయి, నీళ్ళు ఆఫ్ చేస్తున్నాను. ఇగో మరిగినాయి కదా, ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడే కొంచెం ఉప్పు వేసుకుని ఉంచుకున్నాను. దానికి తగినంత ఉప్పు తీస్తున్నాను. ఇందులో ఇంకా దాంట్లో ఏ వెళ్తుంది, ఏం లేదు. పిండి వేద్దాం, కొంచెం మగ్గిపోతుంది. ఇప్పుడు అయింది కదా. ఇదే కీలక దశ చూడండి. ఈ పిండి మళ్ళీ ఒకసారి అందులో వేసేస్తున్నాను, అలా వేయించేది. దాంట్లో చక్కగా మౌల్డ్ అయిపోయింది. ఒకసారి వేగిందే కాబట్టి ఇప్పుడు ఇందులో ఏం చేయాలి, మనం ఇందులో కలిసిపోతుంది కదా. ఇప్పుడు ఇది సిమ్లో పెట్టుకోవాలి. ఈ వాటర్ కొద్ది కొద్దిగా వదులుకోవాలి దాంట్లో. మళ్ళీ కొంచెం తర్వాత వస్తాను. నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, ఉండగట్టుకోకుండా తిప్పుకుంటే వేయాలి. కొంచెం మళ్ళీ కొంచెం నీళ్ళు చేరుద్దాం. అది అయిపోయింది. ఉండగట్టకుండా తిప్పుకోవాలి చిన్న మంట మీదే. ఇంచేత లైటింగ్ పడట్లేదు, ఎదురు ఎండగా ఉన్నాయి. దీని మీద పెట్టినాం, లైటింగ్ అనిపిస్తుంది. ఇది అలాగే చిక్కబడిపోయింది. బాయ్ దివ్య. ఎక్కడికి బాగా కనిపిస్తుంది. ఇంచేత లైట్ కూడా వేసాను. చిక్కబడిపోతుంది, నెమ్మదిగా చిక్కబడిపోద్ది. ఇంతవరకు సిమ్లో ఉంచాను కదా, కింద పెడతాను, బాగా కనిపిస్తుంది.
ఈరోజు ఎక్కడా లైటింగ్ లేదు. ఇక్కడ పెడదాం. ఇక్కడ అలాగే ఉంది. ఇంకా దానికి చిక్కబడిపోద్ది. నల్లగా వచ్చింది. నల్లగా కనిపిస్తుంది. నల్లగా లేదు, ఎర్రగా ఉంది. అది ఇప్పుడు కొంచెం ఎండ వచ్చి బయట కనిపిస్తుంది. చూడండి, గోధుమ కదా అది, ఇది కూడా కొంచెం సేపటికి చిక్కబడిపోతాయి. మంట కట్టేసాను. నేను వేడి తగ్గేటప్పటికి చక్కగా అయిపోద్ది. ప్లేట్లో వేస్తాను చూడండి. కొంచెం ముందుగానండి. ఇదిగో చూడండి అమ్మా పిల్లలు, ఇంకా కొద్దిగా చల్లారేటప్పటికి మనకి సరిపోయినంత చిక్కబడిపోద్ది. ఇది నిజంగా చూడటానికి రాగి జావలాగే అనిపిస్తుంది, కానీ చిక్కగా రవ్వ ఉప్మా అనమాట, గోధుమ రవ్వ ఉప్మా. ఇది ఒకసారి అందరూ ట్రై చేయండి. నాకు నచ్చింది. బాగుందా? సరే, సింపుల్గా అయిపోయింది. బాయ్.